అసలు రాజకీయాలకు సంబంధం లేని వ్యక్తిని, అసలు తెర మీద ఎవరికి పరిచయం లేని వ్యక్తిని, వంగవీటి ఆశా కిరణ్ అనే ఒక వ్యక్తిని తెర మీదకి తీసుకొచ్చి మీ వెంట పెట్టుకొని ప్రజలందరికీ కూడా మీకు ఏదైతే ఇమేజ్ ఉందో ఆ ఇమేజ్ని కూడా తన మీదకి మళ్ళేలాగా ఒక ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఆమెను ఎక్కువ మైలవరం నియోజకవర్గంలో మీ వెంట తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. దీనికి గల ప్రధాన కారణం ఏంటంటే ఏం చెప్పుకొస్తారు? అంటే ఆశా కిరణ్ గారిని తీసుకొచ్చింది నేను మాత్రం కాదు, కానీ చెన్నపాటి శ్రీనివాస్ గారు తీసుకొచ్చారు. తీసుకురావడం మంచిదే అనేది కూడా నా ఉద్దేశం కూడా. ఎందుకంటే రాధా రంగా మిత్రమండలి తరపు నుంచి, రంగా గారి ఫ్యామిలీ నుంచి ఈ రోజుకి కూడా ఎవరు సరైన స్టడీలో లేకపోవటం వల్ల అందులో రంగా గారి పోలికలతోటి పుట్టిన తల్లి ఆశా కిరణ్ని తీసుకురావడం కరెక్టు. అట్లా నేను ఎంకరేజ్ చేయడం కూడా కరెక్టు. కానీ ఓన్లీ మైలవరం నియోజకవర్గంలోనే నేను తిప్పుతున్నాను అంటే మాత్రం కరెక్ట్ కాదు. ఎందుకంటే అక్కడ ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్టాపనలో ఆమెను పిలిచారు, ఆమె వచ్చారు, నేను వచ్చాను. అట్లనే బాబా గారు దానికి ఆమె వచ్చారు, నేను వచ్చాను. అట్లనే బాబా గారు ఏదో కార్యక్రమం పెడితే ఆమె వెళ్ళారు. అలా మైలవరం నియోజకవర్గం వరకే మీకు కనిపిస్తుంది తప్ప రాష్ట్రం అంతా తిరుగుతున్నారు ఆశా కిరణ్ గారు. కాబట్టి మైలవరం వరకే అని చెప్పేసి అనుకోవద్దు. అట్లనే నేను వచ్చేటప్పటికి మరీ ఈ నెల రోజుల మట్టో, 2 నెలల మట్టో, 3 నెలల మట్టో బాగా ఎక్కువగా ఆ మైలవరం నియోజకవర్గంలో దాన ధర్మాలు చేస్తున్నానని చెప్పేసి మీరు చెప్పారు ఇందాక. కానీ అది నేను కరెక్ట్ కాదని అనుకుంటున్నాను. ఎందుకంటే మా ఫ్యాక్టరీ అక్కడ ఉండే దాదాపు 90 నుంచి. మరి ఇన్ని సంవత్సరాలుగా కూడా ఎప్పుడు కూడా చర్చిలు కానీ, గుళ్ళు కానీ, మసీదులు కానీ, అన్నదానాలకు కానీ అందరూ వచ్చి అక్కడ ఫ్యాక్టరీ దగ్గరే తీసేసుకుంటూ ఉండేవాళ్ళు. అప్పుడులో ఈ మీడియా ఈ పబ్లిసిటీ చేయాలి అనే ఉద్దేశం కూడా నాకు పెద్దగా ఉండేది కాదు. నా తమ్ముడు తిరుపతి సురేష్ వచ్చి, అన్నయ్య మనం ఇంత ఇది చేస్తున్నాము, మనం ప్రజలకి తెలియపరచాలి. ఆఫ్టర్ ఆల్ మీకున్న దానికన్నా ఎక్కువ చాలా కోట్లాది రూపాయలు ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఎంతో కొంత దాన ధర్మాల్లో ముందుకు వస్తారు. కాబట్టి మనం కొంచెం మీడియా ద్వారా వెళ్ళాలని చెప్పేసి చెప్పడం వల్ల కనీసం ఒక 5-6 ఏళ్ళు 10 ఏళ్ళ లోపు నుంచే ఈ మీడియాకి తెలియపరచడం జరుగుతుంది. అట్లా మేము 50 సంవత్సరాల మట్టి మా అన్నదమ్ములు అందరూ కూడా కమ్యూనిస్ట్ పార్టీలో పెరిగాం. కాబట్టి కొంత సంపాదించింది మరి ముస్లిమ్స్ లా ప్రకారం 2.5% పేదవాళ్ళకి పంచాలనేది ఖురాన్లో ఉంది. ఉంది. అట్లా మనం కూడా ఓ 10% సంపాదించే దాంట్లో 10% పేదవాళ్ళకి పంచాలి అనే ఉద్దేశంతో నేను చేస్తున్నాను తప్ప నేనేదో ప్రత్యేకించి మైలవరం మీదనే కాదు, 2 జిల్లాల నుంచి కానివ్వండి, రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎవరు వచ్చినా సరే, ఎవరే సహాయ సహకారాలు అడిగినా సరే నేను అందిస్తుంటాను. కాబట్టి నేను సహాయ సహకారాలు అందిస్తున్నాను. అంటే ఓటమి ప్రభుత్వంలో బీసీలకి వెన్నుపోటు, నమ్మక ద్రోహం, దగ జరుగుతుందని చెప్పేసి బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ గారు నిరాహార దీక్షకి పూనుకోవడం, కొన్ని డిమాండ్లు ఏదైతే కూటమి ప్రకటించిందో ఆ డిమాండ్లని నెరవేర్చమని ఆయన దీక్షకు పూనుకున్నారు. మీరు కూడా వెళ్ళి మద్దతు తెలియజేశారు. ఇంకో పక్క ఏమో కూటమి చాలా అద్భుతంగా పనిచేస్తుందని ఇంకో పక్క చెప్తున్నారు కదా. అసలు ఏంటి అంటే బీసీలకి నిజంగా అన్యాయం జరగట్లేదంటారా కూటమి ప్రభుత్వంలో? అన్యాయం జరగట్లేదండి. ఎందుకంటే కూటమి ప్రభుత్వం అంటే రామారావు వచ్చిన తర్వాత అసలు బీసీలకి ప్రాధాన్యత అనేది వచ్చింది. ఇప్పుడు బీసీలో నుంచి రామచంద్ర గారు లాంటి వాళ్ళు ఒకళ్ళు వెళ్ళి బీసీలకి అన్యాయం జరుగుతుంది అని చెప్పేసి ఆమరణ నిరాహార దీక్ష చేస్తూ మధ్యలో 3వ రోజు లేచిపోవడం అంటే అది కరెక్ట్ కాదని చెప్పేసి నా ఉద్దేశం. అంతేకాదు వాళ్ళు అడుగుతుంది 1000 ఎకరాలు పొలము, అట్లానే కొన్ని బీసీలకి ప్రాధాన్యత కొన్ని అడిగారు. అందులో తప్పులేదు అడగటంలో, బీసీలకి ఇవ్వటం. 5 డిమాండ్స్లో ఒకటే 1000 ఎకరాలు అంటే చేయగలరు. కానీ చంద్రబాబు నాయుడు గారు అన్నీ చేయాలన్నా కానీ ఏ ప్రభుత్వం కూడా చేయలేదు. బీసీ రిజర్వేషన్ ఇంకా పెంచమంటున్నారు. ఇప్పటికే రిజర్వేషన్లు పెరిగిపోయి అగ్ర కులస్తుల్లో ఎక్కువ మార్కులు వచ్చి కూడా వెనకబడిపోతుంది. ఈ రోజుల్లో ఇంకా పెంచడం కన్నా కూడా ఆ ఉన్న వాటిని అమలుపరిస్తే చాలు అని చెప్పి నా ఉద్దేశం. అలా రామచంద్ర గారు చేసినంత మాత్రాన బీసీలకు అన్యాయం జరిగేం చేయలే. ఎందుకంటే బీసీలు దాదాపు 30% మద్దతు ప్రకటించడానికి వెళ్ళారు. నేను 1000 ఎకరాలు అలాట్మెంట్ చేస్తే బాగుంటుంది
అనే ఉద్దేశంతో అది గట్టిగా డిమాండ్ చేయమని చెప్పేసి నేను ఆయనకి చెప్పడం కూడా జరిగింది. తత్తిమే ఆయన్ని కూడా కొంచెం కొంచెం వెనక ముందు చేసే అవకాశం ఉంటే చేస్తారు. ఎందుకంటే కాపుల్ని బీసీలో చేరుస్తామని చెప్పేసి 2013లోనే చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు. 2013లో. కానీ ఇక్కడ అసెంబ్లీలో పాస్ చేశారు. కానీ పార్లమెంట్లో పాస్ చేయాలి కదా, అది ఎక్కడ అవుద్ది? అది అవదు. కానీ అమరావతి వచ్చేటప్పటికి మరి పార్లమెంట్లో కూడా పాస్ చేయడం జరిగింది, చట్టబద్ధత చేయటం. కానీ ఈ ఎస్సీస్లో కానివ్వండి, కాపుల్లో కానివ్వండి, బీసీలో కానివ్వండి ఐక్యత లేకపోవటం వల్లనే మనది అక్కడి వరకు వెళ్ళట్లా. ఇక్కడి వరకు బాబు గారు న్యాయం చేశారు, కానీ అక్కడ కూడా వెళ్ళి చేయించే పరిస్థితి రావట్లేదంటే మనలో ఐక్యత ఉండట్లేదు. కాబట్టి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీస్ అందరూ కూడా కలిసి ఉంటేనే ఏ ప్రభుత్వమైనా అధికారంలోకి వస్తుంది. వీళ్ళందరూ కలిసి ఉండబట్టే మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు రామచంద్ర గారు ఒకళ్ళు నిరాదీక్ష చేసినంత మాత్రాన కూటమి ప్రభుత్వానికి ఎటువంటి ఇది ఉండదు. నేను వెళ్ళి సింపతి ఎందుకు తెలియపరిచానంటే 1000 ఎకరాలు ఇస్తే పై నష్టమే లేదు. 2,30,000 ఎకరాలు ప్లాన్ చేశారు మొత్తం ఇప్పుడు అమరావతిలో ఎక్వైర్ చేయడానికి. ఆ 2,30,000 ఎకరాల్లో ఒక 1000 ఎకరాలు వాళ్ళకి ఇస్తే బీసీ ఐక్యవేదిక అనే పేరుతోటి ఒక బిల్డింగ్ కట్టుకుంటారు, లేదా వనం కట్టుకుంటారు. ఏదైనా సరే వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే 1000 ఎకరాలు మనం చాలామందికి అలాట్మెంట్ చేస్తున్నాం కాబట్టి, గవర్నమెంట్ ల్యాండ్ కాబట్టి వాళ్ళకి ఇవ్వటం న్యాయం అనే ఉద్దేశంతో నేను ఆయనకు మద్దతు తెలియపరిచాను.